వృషభ రాశి వారికి డిసెంబర్ 25, 26, 27 తేదీలలో వి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి. అర్జెంటుగా మీరు ఎక్కడున్నా సరే నిర్లక్ష్యం చేయకుండా ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడాల్సిందేనండి. లేకపోతే చాలా వరకు కూడా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, ఈ 2025వ సంవత్సరం ఏ విధంగా గడిచింది అని మాట్లాడుకుంటే 2025వ సంవత్సరం వీళ్ళకి కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి నడిచాయి అని చెప్పొచ్చు. ఎక్కువగా డబ్బుకి సంబంధించి చాలా వరకు కూడా కష్టపడ్డారు, ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బరువు అనేది నెత్తి మీద రోజు రోజుకు కూడా పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన టెన్షన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆర్థిక పరమైన ఇబ్బందులను వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతకాలం కూడా అనుభవించారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మంచితనానికి మారుపేరండి. వీరిని ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు. ఎందుకు అంత ఈజీగా మోసం చేస్తారక్క, మేమేమన్నా తెలివి లేని వాళ్ళమా అంటే ఆ మాట నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు, కానీ అతి మంచితనం కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఈ యొక్క అతి మంచితనాన్ని అవతలి వారు ఒక ఆసరాగా వాడుకొని డబ్బు పరంగా మిమ్మల్ని కొన్ని రకాలైన విషయాలలో మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి డిఫరెంట్ పద్ధతి అండి. ఎందుకు అంటే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో ఈ ఉద్యోగాలు చేసేవారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, కానీ ఆ చేసే పనిలో కొంతమంది యొక్క ప్రమేయం అనేది ఉంటుందన్నమాట. ఎంత చేస్తున్నా కూడా చేయట్లేదు అని చెప్పి వంకలు వెతుకుతూ ఉండటం, ఏదో ఒక రకంగా నిందలు వెయ్యాలి అని చెప్పి ప్రయత్నించడం, ఏదో ఒక రకంగా వీరిని ఇబ్బంది పెట్టాలి, వీరిని ఏడిపించాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఇలా చేసి చాలా వరకు కూడా అవమానించే రకంగా మాట్లాడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఉద్యోగాలు చేసే దగ్గర డబ్బు పరంగా నష్టపోకపోయినప్పటికీ కూడాను మానసికంగా కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. ఇక ఎవరైతే బిజినెస్ మ్యాన్లు అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో, అది చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన డబ్బుకి సంబంధించిన లావాదేవీలలో మీకు తెలియకుండా చాలా రకాలైన మోసాలు అనేవి 2025లో జరిగాయండి. ఎందుకు అంటే కనుక ముఖ్యంగా ఇక్కడ వి అనే అక్షరంతో మొదలైన మీకు సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ, లేదా మీ దగ్గరికి సరుకు కొనుక్కోవడానికి వచ్చిన వారు కానీ, లేదంటే మీతో ఎక్కువగా స్నేహంగా ఉండేవారు కానీ, మీకు పరిచయం ఎక్కువగా ఉండేవారు కానీ, ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. వి అనే వ్యక్తితో మీకు కనెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను పురుషుల గురించి చెప్తున్నాను, తర్వాత స్త్రీల గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క వి అనే వ్యక్తితోటి మీకున్నటువంటి ఆ స్నేహ సంబంధం వల్ల వీరేంటి అంటే కనుక మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో మీ ఎదుటి వ్యక్తి కూడా అదే ఆలోచన తీరులో ఉంటారు అనుకోవడం మీ యొక్క పిచ్చితనం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ రోజులను బట్టి ఎవరిని కూడా నమ్మటానికి లేదు. ఎందుకు అంటే సొంత బంధువులలోనే ఆఖరికి రక్త సంబంధీకులలోనే డబ్బు కోసం గడ్డి తినే రోజులు ఇవి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యనే డబ్బుకి ఒక విషయం దగ్గర వేరువేరుగా ఎడబాటులైపోయి తెగతెంపులు చేసుకునే రోజులు ఇవి. అటువంటిది ఎవరో బయట వ్యక్తులు మిమ్మల్ని డబ్బు దగ్గర మోసం చేయడం లేదు, మీరు చూపించినంత మంచితనమే వారు కూడా మీ మీద చూపిస్తున్నారు. ఇది అసలు నిజమైన స్నేహం, మాలాగా స్నేహితులు ఎవరు ఉండరు అని చెప్పి అనుకుంటే అది
అది అవివేకమే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు చూడాలో అది నిజంగా తెలుసుకోవాలండి. ఇది తప్పు కాదు. ఎందుకంటే మనకి భగవద్గీతలో చెప్పిన మాటలేంటి అంటే, ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి, అదే ధర్మం అని చెప్పి. మరి ఆ శ్రీకృష్ణుడంతటి వారే ఆ యొక్క భగవద్గీతలో ధర్మం ఇది అని చెప్పినప్పుడు మనం శ్రీకృష్ణుడి కంటే కూడా గొప్పవారమైతే కాదు కదా. కాబట్టి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఒక ముద్ద కూడి కోసం కాదు మనం కష్టపడుతుంది. మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని సంతోషాలు ఉంటాయి, కొన్ని ఈ లక్ష్యాలు ఉంటాయి. ఇది కొనాలి, అది కొనాలి, ఇది బంగారం, ఇది చేయించుకోవాలి, అది చేయించుకోవాలనే అటువంటి తాపత్రయం అనేది ఉంటుంది. దానికి తగ్గంత శ్రమ మీరు చేస్తున్నారు. ఇంత శ్రమ చేస్తున్నా ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఎందుకు నష్టపోతున్నారు అంటే ఎక్కడో మోసం జరుగుతుంది. ఏమీ లేదండి. వృషభ రాశి వారు మోసగింపబడుతున్నారు వి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి. అదేంటక్క మేము జాగ్రత్తగానే ఉంటున్నాము, ఎలా మోసాలు జరుగుతున్నాయంటే, మరి మోసాలు జరిగేటప్పుడు పూర్తిగా మునిగిపోయిన తర్వాతే తెలుస్తుంది కానీ మధ్యలో తెలియదు కదండి. ఆ భ్రమలోనే మీరు బ్రతుకుతున్నారు. మీరిప్పుడు పూర్తిగా నష్టపోక ముందలే నేను ఒక చెప్పే సలహా ఏంటి అంటే, ఇప్పుడు మనకి కొత్తగా 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతిరోజు నేను వ్యాయామం చేయాలి, బరువు తగ్గాలి అని చెప్పి లక్ష్యం పెట్టుకుంటారు. పిల్లలు ఈ సంవత్సరం నుంచి కష్టపడి చదవాలి అని చెప్పి పెట్టుకుంటారు. ఇలా ఎవరికి తగ్గ లక్ష్యాలు వారు పెట్టుకుంటారు. మీరేం చేయాలి అంటే, ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండాలి. అసలు నేను రోజు ఎంత కష్టపడుతున్నాను, ఎన్ని గంటలు కష్టపడుతున్నాను, నా చేతుల ద్వారా నేను ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాను అని లెక్క రాసుకోవాలి. ఈ ఆదాయంలో ఖర్చులు ఎంత పోతున్నాయి, ఎంత మిగులుతున్నాయి, మిగతా డబ్బు ఎక్కడికి పోతుంది అని చెప్పి లెక్క రాయాలి. ఇలా మీరు నెల రోజులు ఎక్కువ కూడా కాదండి, నెల రోజులు లెక్క రాసుకుంటే పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయండి. చాలా వరకు కూడా నేను బల్ల గుద్ది చెప్తున్నాను, ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు తెలియకుండానే మీ సొమ్ముని చాలా వరకు తింటున్నారు, భవిష్యత్తులో కూడా తినాలి అనే ప్రణాళికను వేసుకొని ఉన్నారు. మీ యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇటువంటి వారికి భగవంతుడు శిక్ష వేస్తారు. ఆ శిక్ష పడేసరికి ఆలస్యం అవుతుంది. ఈలోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాబట్టి మీకు ఆ నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతో, ముందుగానే మేల్కొనాలి అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి వి అనే అక్షరం ఉన్న వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే, ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ వ్యక్తి మీకు పలానా ఏమవుతుంది అన్నది తీసి పక్కన పెడితే, ఈ వ్యక్తి కోసం మీరు ధనం ఖర్చు చేయాలి అని చెప్పి చూడడం, వారి యొక్క బాధ్యతలు మీద వేసుకోవాలి అని చెప్పి చూడడం, వారికంటూ ఒక దారిని చూపించాలి అని చెప్పి చూడడం, ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నప్పుడు అది మీకు మంచితనంగా అనిపిస్తుంది. మీలో ఎటువంటి నెగిటివ్ లేదు, ఎటువంటి చెడ్డ ఆలోచన లేదు. కానీ ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న అమ్మాయి ద్వారా మీరు చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంది. టోటల్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, ఇటు అమ్మాయిలకైనా కానీ ఇటు అబ్బాయిలకైనా కానీ ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, మంచితనం అనే ముసుగు వేసుకొని అవతలి వారిని ముంచేసే రకం వీరు మాటలు ఎలా ఉంటాయి అంటే తేనె మాటలు అన్నమాట. కానీ కత్తులతోటి గుచ్చి పడేస్తారు కనపడకుండానే. పూర్తిగా సర్వనాశనం అయిన తర్వాత వదిలిపెడతారు. అటువంటి కిలాడీలు పురుషులలో కూడా అటువంటి కిలాడీ పురుషులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నిర్లక్ష్యం చేశారు అంటే కనుక భవిష్యత్తులో చాలా బాధపడే అవకాశం ఉంది. ఎందుకు అంటే కనుక
మనకి ఒక మాట మన చెవుల వెంట వినపడుతుంది అంటే కనుక అది ఈశ్వరుని అనుగ్రహంగా భావించండి. ఏది కూడా మనకి ఊరికినే వినపడదు. దాని వెనుక ఏదో జరగబోతుంది అన్న ఆ యొక్క ఉద్దేశంతో ముందుగానే మీరు ఆ కష్టాల బారిన పడకుండా ఒడ్డున పడాలి అన్న ఉద్దేశంతోటి ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమో ఈ విధంగా మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి భావించి గ్రహించండి. ఎందుకు అంటే వృషభ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులండి. మిగతా రాసుల వారితో పోల్చుకుంటే వీరు పడిన కష్టం అనేది ఇంకెవ్వరూ కూడా పడలేదు అని చెప్పి చెప్పొచ్చు. ఇటు మగవారిని చూసుకున్నా ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం కోసం త్యాగాలు చేశారు. వారి కోసం ఏదైతే కొన్ని కోరికలు, కొన్ని ఇష్టాలు, కొన్ని ఇది చెయ్యాలి నా జీవితంలో అనుకున్నవి కూడా కుటుంబం కోసం త్యాగం చేసి కుటుంబం కోసం ఈ రోజుకు కూడా ఆలోచించి వారి ఇష్టాలను పక్కన పెట్టుకొని శ్రమ చేస్తున్నారు. మరి అంతటి గొడ్డు చాకిరి దేనికోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఇంత కష్టపడుతుంది దేనికోసం? ఆ ఒక్క రూపాయి కోసమే కదండి. ఆ ఒక్క రూపాయి కూడా ఆ రూపాయిలో పావలానే మీకు వస్తుంది. మిగతా ముప్పావలా ఏదో ఒక రకంగా ఎదుటివారు మోసం చేస్తూ మీ దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉంటే, మిమ్మల్ని మాయ చేసి మభ్యపెడుతూ ఉంటే, ఆ ముప్పావల తింటూ నాటకాలు ఆడుతూ ఉంటే వారిని మీరు తెలుసుకోలేకపోతే ఎలా? గుర్తించకపోతే ఎలా? ఇక కష్టానికి తగిన విలువ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శ్రమకు అర్థమేముంటుంది? కాబట్టే ఇంత వివరంగా చెప్తున్నాను. ఈ వి అనే అక్షరం ఉన్నవారు ఎంత పెద్ద తోపులైనా కానీ, ఎంత పెద్ద మనుషులైనా కానీ, వారి వల్ల మీకు ఎంత లాభాలు వస్తున్నా కానీ, మీకు లాభం అయితే రాదు, నష్టమే. కానీ లాభం వస్తున్నట్లుగా కనిపిస్తుంది అంతే. కానీ వీరి వల్ల మాత్రం మానసికంగా, శారీరకంగా చాలా వరకు కూడా నష్టపోతారు. ఈ యొక్క వృషభ రాశి వారు ఏ కష్టాన్ని కూడా బయటకు రానివ్వరండి. కడుపు లోపలే ఉంచుకుంటారు. మదనపడి చివరకు వారికి వారే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంత డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉంటుంది. ఒకరి చేతుల్లో మోసపోతున్నామంటే అది మోసం చేసే వారి తప్పు కాదు, మోసపోతున్న మనది తప్పు. ఎందుకు నమ్మాలి అవతలి వారిని? అంత గుడ్డిగా నమ్మాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇంట్లో వారినే నమ్మని రోజులు ఇవి. అటువంటిది ఎక్కడో పుట్టినోళ్ళు, ఎవరికో పుట్టినోళ్ళు, మన అక్కల, మన తమ్ముళ్ళ, మన అన్నల, మన చెల్లిళ్ళ మనం ఎందుకు నమ్మాలండి? కాబట్టి ఎక్కడా కూడా బోల్తా పడొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ 2026 సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే కాలిన చేతులు మామూలుగా అయిపోవుగా, కొన్నాళ్ళు మళ్ళీ బాధ పెడతాయి కావి. కాబట్టే ఈ 2026 సంవత్సరం మీ జీవితంలో ఒక మార్పు రావాలి అన్నా, ఈ యొక్క పాత సంవత్సరంలో ఏవైతే కష్టాలని అనుభవించారో, ఏవైతే ఆర్థిక పరంగా, డబ్బు పరంగా ఇబ్బందులను చూశారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించిన వారున్నారో, ఎవరైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారున్నారో వారందరికీ, వాటన్నింటికి కూడా దూరంగా ఉండి మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసమే కృషి చేయండి. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవద్దు. ఎందుకు అంటే కనుక ఉన్నది ఒక్కటే జీవితం అండి. ఈ జీవితం అనేది చాలా అందంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇటు మనకు నచ్చినట్లుగా మార్చుకోవాలి, నలుగురిలో విలువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలా నచ్చినట్లుగా మార్చుకోవడానికి, నలుగురిలో విలువగా బ్రతికేలా చూసుకోవడానికి ఏదైనా కానీ మన ఆలోచన పద్ధతిని బట్టే ఉంటుంది. మనం ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంటే మనల్ని ఎవ్వరూ కూడా తాకలేరు. మనం ఆలోచించే విధానంలో కనుక కొంచెం వక్రస్థితిలో ఉంటే మనకి మనమే గొయ్యి తీసుకొని ఆ గోతిలో పడిపోయేటట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పు అని తెలిసినప్పుడు దాని వైపుకు మనసు ఎంత లాగుతున్నా కంట్రోల్గా, నిగ్రహంగా ఉండగలగాలి. అప్పుడే జీవితంలో మనిషి ఏదైనా కానీ సాధించగలడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ వి అనే అక్షరంతో జాగ్రత్తగా
జాగ్రత్తగా ఉండండి. ముందుగా మీ యొక్క కుటుంబ సభ్యులలోనే మీ మీద పడి ఎక్కువగా ఏడ్చేవారున్నారు. ఆ ఏడ్చే వారికి దూరంగా ఉండండి. వారికి ఏదైనా కానీ మిమ్మల్ని ఎక్కువ తక్కువలుగా మాట్లాడుతూ ఉంటే చెప్పుతో కొట్టినట్లుగా వారికి సమాధానం అనేది చెప్పండి. ఎక్కడా కూడా లొంగొద్దు, ఎవరి దగ్గర కూడా తగ్గొద్దు. ఒకరు పెడుతుంటే మీరు తినట్లా, ఒకరికి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ మనల్ని నిర్లక్ష్యం చేసి మనకి గౌరవం ఇవ్వకుండా వారు మనల్ని చిన్నచూపుగా చూస్తూ ఉంటే అటువంటి వారికి గౌరవాన్ని ఇవ్వాల్సినంత అవసరం లేదు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన ఆరోగ్యం మీద మనం ధ్యాస పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. చేసే పనిని ఇష్టతతో చేయాలి. టైంకి తినాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఎటువంటి స్ట్రెస్ అనేది పెట్టుకోకూడదు. అంతేకాకుండా దైవాన్ని నమ్మాలి. ఈ యొక్క వృషభ రాశి వారు నిత్యం కూడా ఇంట్లో 2026 సంవత్సరం నుంచి దీపారాధన చేసుకోండి. ఎప్పుడైనా అడ్డంకులు వచ్చిన రోజులు తప్ప మిగతా రోజులలో నిత్యం దీపారాధన చేసుకోండి. కుదిరినన్ని సార్లు వీలు కుదిరినప్పుడల్లా కూడా శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉండండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం పూట కుదిరినప్పుడల్లా కూడా తులసి మాలను సమర్పిస్తూ ఉండండి. ఎవరికైనా కానీ నెలలో ఒక్కసారైనా కానీ భోజనాన్ని ఇప్పించండి. ఏలినాటి శని ప్రభావంతో కానీ, అర్ధాష్టమ శని దోషాలతోటి కానీ, రాహుకుజ దోషాలతోటి కానీ బాధపడేవారు మీరు ప్రతి శనివారం రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనిగ్రహానికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా పెట్టి ఒక దీపాన్ని వెలిగించరండి. ఎక్కడైనా కానీ శనివారం పూట నల్ల కుక్క కనిపిస్తే బిస్కెట్లు తినిపించే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు పడుతున్న కష్టాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఒక 3 అమావాస్యలు గుర్తుంచుకొని ఒక రాత్రి ముందే శనగలను నానపెట్టి ఉడకపెట్టి తిరగమాత వేసుకొని ఆ శనగలను శివాలయంలో భక్తులకి ప్రసాదంగా పెట్టండి. దీనివల్ల మీకున్నటువంటి దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే మీరు బయట పని చేసి వస్తారు, అలసిపోతారు. ఇటు ఆడవాళ్ళని చూసుకున్నా కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు, ఖాళీగా అయితే ఉండరు. లేదంటే కనీసం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కైనా కానీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పని వల్ల ఒత్తిడి, స్ట్రెస్, వీటి వల్ల ఎక్కువగా అతి ఆలోచన, కొంచెం బాధలు, ఇవన్నిటి వల్ల కూడా కోపం, ఆవేశం అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక కొంత గొడవలు అనేవి పడుతూ ఉంటారనమాట. ఈ గొడవల వల్ల కొంచెం నలుగురిలో అలుసు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ గొడవలు తగ్గుముఖం పట్టడం కోసం అని చెప్పి, మీ దాంపత్యం అనేది అన్యోన్యంగా ఉండటం కోసం అని చెప్పి ఎప్పుడైనా కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో రావి చెట్టు కింద ఉన్న నాగమయ్య రాతి విగ్రహాలు, 2 నాగుపాములు కలిసి ఉన్న ఆ రాతి విగ్రహానికి చక్కగా మీరు ఆవు పాలు పోసి పసుపు కుంకుమతో పూజించి పూలు పెట్టి ఒక జిల్లేడాకు పెట్టి ఆ జిల్లేడాకు మీద 2 అరటి పండ్లు పెట్టి నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయండి. దీనివల్ల గొడవలకి సంబంధించిన కారణాలు కూడా మీ మధ్యకు దరిచేరవు. కుటుంబం మీద ఉండే నరదిష్టి, సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఎన్నో రకాలైన సమస్యలకు ఇది ఒక పరిష్కారంగా చాలా మందికి కూడా ఉపయోగపడింది. కాబట్టి ఖచ్చితంగా కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న పరిహారం అయితే చేసుకోండి. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో కూడా మీకు ఇటు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో ఒకరోజు రిలాక్స్ అవుతారు. కానీ కొంచెం దాని తాలూకా ఆ పని తాలూకా ఒత్తిడి వల్ల కొంచెం స్ట్రెస్ అవుతారనమాట. ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా చూసుకుంటే నార్మల్గానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాలు వచ్చేసి చిన్న
చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రమాదాలు తగిలే అవకాశం అయితే ఉందండి. ఆ ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. జేబులో ఒక నిమ్మకాయ పెట్టుకొని ప్రయాణించండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయతోటి దిష్టి తీసివేసుకోండి, సరిపోతుంది. మీ ఇంటి దైవం, కులదైవం, మీ ఇంటి పేరుతో ఉండే దేవరు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారికి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఒక రోజు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి రండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయన్నమాట. తెలుసో తెలియకో మీరు చేసిన పాపకర్మలన్నీ కూడా దూరం అవుతాయన్నమాట. ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ, ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి జాగ్రత్తగా ఉంటే మీకున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోయి అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి కొంతమంది వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు, మిత్రుల్లో ఉన్న, స్నేహితుల్లో ఉన్న, బంధువుల్లో ఉన్న వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. వారు కూడా తెలుసుకుంటారు, కొన్ని పరిహారాలైనా పాటిస్తారు. ఆ పుణ్య ఫలితం అనేది మీకు కూడా దక్కుతుంది. కాబట్టి వీడియోని షేర్ చేయండి. ఇక మరి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.